సమితి సాధించాం వర్ధిల్లాలి మాదిగల ఐక్యత వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని నిన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7గురితో కూడినటువంటి ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తుందని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. సుప్రీంకోర్టు నిన్న వెలువచ్చిన తీర్పు భారత రాజ్యాంగబద్ధమైన తీర్పని, సామాజిక న్యాయ స్ఫూర్తి నిండిన నిలువడిన తీర్పని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తీర్పు రాజ్యాంగ కల్పించినటువంటి హక్కులో భాగంగా వచ్చిన తీర్పని, సామాజిక న్యాయ స్ఫూర్తి కలిగిన తీర్పుగా స్వీకరిస్తూ ఇక భవిష్యత్తులో దళితుల మధ్య ఉండబడినటువంటి మాలామాదిగల మధ్య ఉండబడిన వైషమ్యాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని కోరుకుంటూ సంఘటితంగా అంబేద్కర్ కలల కన్నా రాజ్యం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేసుకుంటూ సోదర సామాజిక వర్గం కూడా భవిష్యత్తులో కలిసి అంబేద్కర్ కలల కన్నా రాజ్య స్థాపన కోసం కృషి చేయడానికి ఆహ్వానిస్తూ ఇది భారత రాజ్యాంగం కల్పించినటువంటి తీర్పని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ఇదే ప్రకాశం జిల్లా నాగులపలపాడు మండలం ఈదుముడి గ్రామంలో 1994 జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీలను వర్గీకరించాలన్న డిమాండు ఎంతో బలంగా ముందుకు సాగుతూ ఒక బలమైన ఉద్యమాన్ని కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు నిర్వహించిన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఎంఆర్పిఎస్ ఉద్యమం 94 జూలై 7న ఏర్పడితే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా 97కే వర్గీకరణ జీవోనిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. 97 నుంచి 99 వరకు సోదరులు హైకోర్టును ఆశ్రయించడంతో 2 సంవత్సరాలు టెక్నికల్గా చిన్న సమస్య వచ్చి ఆగినప్పటికీ ఆ జీవోకి గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ అంశాన్ని 99 నుండి 2004 వరకు అమలైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండబడినట్టు గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే 94లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఆయనే సూత్రధారిగా ఆయనే మూలాధారంగా నిలబడి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే
2004 నవంబర్ 5న ఈవి చిన్నయ్య అనే మా సోదర సామాజిక వచ్చినటువంటి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ కొన్ని కులాలను కలపాలన్న తీసే అధికారం రాష్ట్రాలకి లేదు, పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని తీర్పునిస్తూ ఎస్సీ వర్గీకరణ రద్దు చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ఎంఆర్పిఎస్ పేరు మీద పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు నిర్వహించాం. అంటే 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైతే 2004 నవంబర్ 5న వర్గీకరణ రద్దయితే 2004 నుంచి దాదాపు ఇప్పటి వరకు పార్లమెంటులోనే చట్టం జరగాలని, పార్లమెంటులోనే చట్టబద్ధత కల్పించాలని అనేక ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉద్యమం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ 2004లో ఈవి చిన్నయ్య పిటిషన్ సుప్రీంకోర్టులో రద్దయిన తర్వాత, ఎస్సీ వర్గీకరణ రద్దు చేసిన తర్వాత పంజాబ్ హర్యానాలో కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు దాన్ని రద్దు చేయడంతో కొట్టివేయడంతో పంజాబ్ హర్యానా వాళ్ళు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధమవుతారు. అంటే 2009 నుంచి దాదాపు 2009 నుంచి నేటి వరకు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బతికిస్తూ ఎస్సీ వర్గీకరణ అంశం కోసం పోరాటం చేసినటువంటి, న్యాయ పోరాటం చేసిన ఎవరన్నా ఉన్నారు అంటే అది పంజాబ్ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, పార్లమెంటుకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. కనుక ఆ ఎన్డీఏ ప్రభుత్వం కూడా తక్షణమే పార్లమెంటులో చట్టం జరిగే విధంగా, దీనికి చట్టబద్ధత కల్పించే విధంగా ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తే అప్పుడు నిజంగా పరిపూర్ణత చేకూరుతుంది ఎస్సీ వర్గీకరణ అని చెప్పి తెలియజేసుకుంటూ